హలో గైస్, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజైతే మనం మన జొన్న చేను దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈరోజు మన చేను కోత అవుతుందన్నమాట. నేను కొంచెం లేట్ అయ్యాను. నేను వచ్చేసరికి అక్క, అన్నయ్య, పెదనాన్న ముందే వచ్చేసారనమాట. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 7 గంటలకే వచ్చేసారు. నేనే కొంచెం లేట్గా లేచాను. అందుకనే మనం లేట్గా వచ్చామన్నమాట పొలానికి. నేను వచ్చేసరికి సగం చేను కోసారు. ఇక మనమే లేట్ అనమాట. ఇక రంగంలో దిగాలి. సరే, నేను వచ్చి ఒక గంట గట్టిగా పని చేశాను లేదు, భోజనాలకు వెళ్దాం పెదండి అని మా పెదనాన్న చెప్పాడు. అదేంటి ఉదయం టిఫిన్ చేయలేదా అంటే, లేదురా క్యారేజెస్ తెచ్చుకున్నాం, ఇప్పుడు భోజనానికి వెళ్తామన్నారు. సరే పదండి అయితే భోజనం చేయని నేనైతే చెప్పాను. గైస్, ఇక ఆలస్యం చేయకుండా మేమైతే చల్దులు ఆరగించేస్తున్నాము. ఇలా అందరం కలిసి ఒక దగ్గర భోజనం చేస్తుంటే చిన్నప్పుడు 8వ తరగతిలో ఉన్న చల్దులు ఆరగించట పాఠం అయితే గుర్తు వస్తుందండి. నిజంగా అక్కడ శ్రీకృష్ణుడు ఆ గోప బాలకులతో ఎలా కలిసి భోజనాలు చేశాడో అదేవిధంగా మేము ఇప్పుడు అందరం కలిసి భోజనం చేస్తున్నాం. ఇక భోజనాలు అయిపోయిన తర్వాత ఇలా చెట్టు కింద కూర్చుని కాసేపు అయితే సేద్దీరాం. గైస్, మీ లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మళ్ళీ మేమైతే మా పనిలో దిగిపోయాం. ఇక ఎండ మాత్రం మామూలుగా కొట్టట్లేదండి. 39 డిగ్రీస్ సెల్సియస్ మామూలుగా లేదు. మా బావగాడైతే చూడండి, పాప మా ఎండకు తట్టుకోలేక తలపై గిడికి కట్టేశాడు. ఇక ఫైనల్ అయిపోయిందండి 3 ఆ టైం కల్లా. మొత్తానికి ఎకరం పొలం ఫినిష్ చేసాము. గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.